నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమం చక్కటి ఆరోగ్యకరమైన వంటలతో సిద్ధంగా ఉంది. కొంతమందికి ఆరోగ్యం గురించి చాలా బాగా తెలుసు. అంటే ఏ ఫుడ్ తింటే ఎటువంటి పోషక విలువలు వస్తాయి, ఎలా చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము, ఏ ఫుడ్లో మంచి మంచి పోషక విలువలు ఉంటాయి, ఇవన్నీ చాలా బాగా తెలుసు. కొంతమందికి మాత్రం అస్సలు తెలియదండి. కానీ చూడ్డానికి సన్నా లావు అనే విషయం పక్కన పెడితే ఏది తిన్నా కూడా కొంతమంది చక్కగా అలాగే ఉంటారు. కొంతమంది ఏమి తినకపోయినా కూడా లావు అయిపోతూ ఉంటారు. అది కూడా మన ఆడవాళ్ళందరికీ ఒక పెద్ద సందేహంగా ఉంటుంది కదా. అయితే సన్నా లావు అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే మనము ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడేది ముందు మనకు ఫస్ట్ మన జీవితంలో మన ప్రథమ స్థానంలో ఉండేది మాత్రం అదే. మరి అందుకే మన అమృతం కార్యక్రమం దాని గురించి బాగా వెతుకుతూ ఎన్ని రకాల ఆరోగ్యాలను జోడిస్తే ఒక వంటలో అన్ని రకాల ఆరోగ్యాన్ని జోడిస్తూ మీ అందరికీ పరిచయం చేస్తూ ఉంటుంది చక్కటి వంటల రూపంలో. మరి అందులో భాగంగా ఈ రోజు మన అమృతం కార్యక్రమంలో నేను తయారు చేయబోయే మొదటి వంట మొలకల ముల్లంగి ఊతప్పం. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మొలకల ముల్లంగి ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన గింజలు 1 కప్పు, వరిపిండి 1 కప్పు, పచ్చిమిర్చి 3, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన ముల్లంగి 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. మొలకల ముల్లంగి ఊతప్పం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే దీనికోసం ముందుగా మొలకెత్తినటువంటి స్ప్రౌట్స్ ఇలా చక్కగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం. ఇది ఎలా చేయాలో ఏంటో అందరికీ తెలిసిన విషయమే. ఇది 1 కప్పు నిండా తీసుకున్నామండి. ఇది పక్కన పెట్టేసాం. ఆ తర్వాత ముల్లంగి తురుము కూడా సిద్ధంగా ఉంది. అంటే మరి ఎక్కువగా కాకుండా ఒక 1/2 కప్ వరకు తీసుకున్నాం. ఇక మొలకల గురించి చెప్పాలి అంటే అది మంచి ఫైబర్, జీర్ణాశయానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అందరికీ కామన్గా తెలిసిన విషయం ఏంటి అంటే మొలకెత్తిన పెసల గురించి ఇవే అనమాట. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, జీర్ణాశయానికి చాలా మంచిది. అది కాకుండా అందులో మంచి ఐరన్ ఉంటుంది, రాగి ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇవన్నీ దాంట్లో ఉండేటువంటి మినరల్స్, విటమిన్స్ చాలా మెండుగా ఉంటాయి. అంతేకాకుండా మన రక్త ప్రసరణ కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా మన చర్మానికి చాలా మంచిది, మన కంటికి చాలా మంచిది, మన జుట్టుకు కూడా చాలా మంచిది. అందుకే ఏంటంటే పెద్దవాళ్ళకు కూడా, అంటే 60-70 ఏళ్ల వాళ్ళకు కూడా ఈ మొలకెత్తిన పెసలు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆరోగ్యానికి. ఇలా రెడ్ బ్లడ్ సెల్స్ ఒకవేళ కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా మొలకెత్తిన గింజలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఇన్ని రకాల విటమిన్స్, మినరల్స్, డైజెషన్కి సంబంధించి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దాన్ని వాడకుండా ఉంటే అస్సలు బాగోదు. మరి మొదలు పెట్టిద్దాం. ఊతప్పం అన్నాం కాబట్టి ఊతప్పం తయారీ విధానం సాధారణంగా మీకైతే తెలుసు. పిండి ఉంటుంది, పిండిలో కావాల్సినవన్నీ కూడా కలుపుకుంటాము, చక్కగా ఊతప్పం లాగా వేసుకుంటాము, అంతవరకు మీకు తెలుసు. అయితే మరి ఇందులో ఏం వేస్తున్నాము అంటే ముందుగా మనం ఏం చేద్దాము, ఈ మొలకెత్తిన గింజల్ని ఒక 90% వరకు రుబ్బేసుకుందాం. అంటే మనం పిండిలో వేసి బాగా కలుపుకొని దోశలాగా వేసే కన్నా కూడా దీన్ని రుబ్బుకొని వేసుకుంటే ఇంకా మనకు సులువుగా అయిపోతుంది. చక్కగా పిల్లలకు కూడా మధ్య మధ్యలో ఏంటిది అని ఏరుకోవడానికి రావు, ఏరే పని ఉండదు కాబట్టి చక్కగా ఉంటుంది అనమాట, రుచికరంగా కూడా ఉంటుంది. మరి ముందుగా మన ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ మొలకెత్తిన గింజల్ని చక్కగా కావాల్సిన మోతాదులో నీళ్లు పోసుకొని పిండిలాగా సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా 90% వరకు నేను రుబ్బుకొని తీసుకొచ్చేసాను. దీన్ని మనం మామూలుగా వరిపిండిలో వేస్తాం కాబట్టి కావాల్సిన నీళ్లు కూడా పోసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనం ఏం చేద్దామంటే కావాల్సినంత వరిపిండి వేసేసుకుందాం. ఒక 3/4 కప్ అని చెప్పొచ్చు కొలత. దాంట్లో మనము ఇప్పుడే రుబ్బుకున్నటువంటి స్ప్రౌట్స్ మిశ్రమాన్ని కూడా వేసేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం ముల్లంగి తురుము, ఆ తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే కూడా వేసేసుకోవచ్చు అండి. పిల్లలు తింటున్నారు, వాళ్ళకి మధ్యలో తగలకూడదు, కారం అంటారు అనుకుంటే పేస్ట్ రూపంలో మీరు కావాల్సినంత వేసేసుకోవచ్చు. ఆ తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి క్యారెట్, ఆ తర్వాత రంగుకి కాస్త పసుపు, కొంచెం కొత్తిమీర, అలాగే కాస్త ఉప్పు. ఇది చక్కగా మీరు పొద్దునే అల్పాహారం లాగా కూడా తీసేసుకోవచ్చు. మనకు మొలకెత్తిన గింజలు సిద్ధంగా ఉండాలి తప్ప చాలా త్వరగా అయిపోతుంది. ఆ తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసుకుందాం.
నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి. దాన్ని బట్టి మీకు అసలు ఎంతవరకు నీళ్లు పోసుకోవాలో క్లారిటీ ఉంటుంది. ఇందులో కావాలంటే మీరు కొంచెం టమాటా ముక్కలు అలా కూడా వేసేసుకోవచ్చు. అంటే కొంచెం మీకు ఆ పులుపు రుచి రావాలి. కొన్ని ప్రాంతాల్లో ఊతప్పంలో టమాటా ముక్కలు ఖచ్చితంగా వేస్తారు. ఇప్పుడు స్టవ్ కూడా వెలిగించేసుకుందాము. ఈలోపు పెనం కూడా వేడెక్కుతూ ఉంటుంది. ఈలోపు ఒకసారి గుంట గరిటెతో చక్కగా కలుపుకుందాం. ఇలా ఇది చక్కగా అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒకవేళ మొలకెత్తిన గింజలు మన ఇంట్లో పిల్లలు చాలా వరకు తినకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటి అంటే ఈ రూపంలో వాళ్ళకి చేసి పెట్టేస్తే అమ్మయ్య, అంటే మనకు కూడా ఒక చిన్న సంతృప్తి, అమ్మయ్య వాళ్ళు కూడా తిన్నారు అని చెప్పి. ఎందుకంటే పిల్లలు అన్నీ తినాలంటే కూడా కుదరదండి. వాళ్ళు వయసుకు తగ్గట్టుగా, వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగా ఇష్టాలు మారుతూ ఉంటాయి. ఈ రోజు నచ్చింది రేపు నచ్చదు వాళ్లకు. అలాంటప్పుడు వాళ్ళని కూడా అనడానికి లేదు. ఎందుకంటే మనము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అన్నీ తినేవాళ్ళం కూడా కాదు. అందుకేంటి అంటే వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఇటువంటివి వాళ్ళని తినాలని అనిపించింది అనుకోండి, ఈ రూపంలో చేసి పెట్టేస్తే అయిపోతుంది. ఇలా ఊతప్పం పిండి మనకి మరీ పల్చగా కూడా ఉండదు, కొంచెం థిక్గానే ఉంటుంది. ఇలా అంటే మనకి ఒక గరిటన్నర పోసుకుంటే సరిపోతుంది అనమాట. ఉప్పు కూడా వేసేసుకున్నాము, అన్నీ వేసేసుకున్నాము కావాల్సినవన్నీ కూడా. ఇక చక్కగా పెనం వేడైన తర్వాత ఈ ఊతప్పం వేసేసుకోవడమే. సో ఈసారి మీరు ఇంట్లో ప్రయత్నించినప్పుడు మీకు కావాలి అంటే ఇంతకుముందు నేను చెప్పాక టమాటా ముక్కలు కూడా వేసుకోండి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి ఊతప్పంలో ఉల్లిపాయ ముక్కలు లేకపోతే నచ్చదు. కానీ మన అమృతంలో ఎప్పుడు సాత్వికమైన ఆహారం చేస్తాం కాబట్టి నేను వేయలేదు. కానీ మీ ఇంట్లో మీరు తయారు చేసుకున్నప్పుడు చక్కగా వేసుకోవచ్చు. ఉల్లిపాయ తప్పేం లేదు, ఉల్లిపాయ కూడా చాలా చాలా మంచిది. కానీ మన అమృతంలో కొన్నిటిని అలా పక్కన పెట్టేస్తూ ఉంటాం కాబట్టి ఇది మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. పెనం కూడా వేడైపోయిందండి. దీన్ని మీరు నెయ్యితో కాల్చుకోవచ్చు, లేదు అంటే నూనెతో కాల్చుకోవచ్చు, అది మన ఇష్టం. పిల్లలు తింటున్నారు, కాస్త నెయ్యి వాడదాము అనుకుంటే మీరు నెయ్యితో కూడా హ్యాపీగా మీరు వాడేసుకోవచ్చు. పెనం వేడైంది కాబట్టి చక్కగా ఊతప్పం కొంచెం లావుగా వేసేసుకుందాం. ఇలా చక్కగా పెనం వేడైంది కాబట్టి కొంచెం లావుగా వేసేసుకుందాం. దీంట్లో చక్కగా కాస్త నూనె, లేదు అంటే నెయ్యి. ఇప్పుడు నేను నూనె వేస్తున్నాను అనుకోండి. ఇలా చక్కగా కాస్త నూనె వేసేసుకున్న తర్వాత మనము ముందుగా తరుక్కొని పెట్టుకున్నటువంటి, గ్రేట్ చేసుకున్నటువంటి ముల్లంగి తురుము, ఆ తర్వాత మొలకెత్తిన గింజలు కూడా పైనుంచి వేసేసుకుందాం. ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత ఒక చిన్నగా ఇలా ప్రెస్ చేసేసుకున్నామంటే అందులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే మనం ఒకవేళ దోశను అటు ఇటుగా తిప్పినా కూడా త్వరగా బయటికి రావు. ఇది ఒక 2 నిమిషాల సమయం పడుతుందండి. మనకు చక్కగా దోశ బాగా, అదే మన ఊతప్పం బాగా వేగాలి కాబట్టి అటు ఇటుగా వేయించేసుకుంటాను. మీ అందరి కోసం ఈ చిట్కా చెమట బాగా ఎక్కువగా పట్టే వాళ్ళకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అదేంటంటే నల్ల ఉలవల్ని దూరగా వేయించుకొని ఒక పేస్ట్ లాగా సిద్ధం చేసుకోవాలి. మన శరీరంలో మన చెమట ఎక్కువగా ఎక్కడైతే పడుతుందో అక్కడ బాగా రుద్ది అది ఆరిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. అలా క్రమేపీ చేస్తున్నట్టయితే చెమట పుట్టడం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ చిట్కా మీకు నచ్చితే ప్రయత్నించండి. చక్కగా చూసారా, నేను మరోవైపు తిప్పేశాను. ఇలా బాగా చక్కగా రంగు కూడా మారిపోయింది. ఇది ఇటువైపు కూడా కొంచెం కాలిన తర్వాత నేను మళ్ళీ ఇటువైపు తిప్పి చూపిస్తాను మీకు. పూర్తిగా కాలితేనే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. రంగు అయితే ఇలాగే ఉంటుంది. మనకి పెసర్లు అన్ని వేసాం కాబట్టి మనకు రంగు అయితే మామూలుగా మన పెసరట్టు రంగులోనే ఉంటుంది. చూసారా, ఇక్కడ చక్కగా మనం వేసిన ముల్లంగి, తర్వాత మొలకెత్తిన గింజలు ఇవన్నీ కూడా బాగా వేగి కనపడుతున్నాయి మనకి. ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. ఇటువైపు అయితే చాలా బాగా వేగింది. స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా చక్కగా మొలకల ముల్లంగి ఊతప్పం తయారైపోయిందండి. ఇది మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి.
మొలకల ముల్లంగి ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన గింజలు 1 కప్పు, వరిపిండి 1 కప్పు, పచ్చిమిర్చి 3, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన ముల్లంగి 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. మొలకల ముల్లంగి ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా మొలకెత్తిన గింజల్ని మెత్తగా రుబ్బుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వరిపిండి, రుబ్బుకున్న మొలకల మిశ్రమం, ముల్లంగి తురుము, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన క్యారెట్, పసుపు, కొత్తిమీర, ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి దోసపిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాని వేడి చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని ఊతప్పంలాగా వేసుకుని పైన నుంచి ముల్లంగి తురుము, మొలకెత్తిన గింజలు వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మొలకల ముల్లంగి ఊతప్పం రెడీ. మొలకల ముల్లంగి ఊతప్పం తయారు చేసుకునే విధానం చూశారు కదా. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. కారం బాగా సరిపోయింది. ఇది మొలకెత్తిన గింజలు ఉన్నాయి ఇందులో అని తెలుస్తోంది. అంటే ఏదో రూపంలో వేశారని మాత్రం తెలుస్తోంది. బాగుంది. చక్కగా కరకరలాడుతూ ఉంది. ఒకవైపు అంతా కరకరలాడుతూ ఉంది, మరోవైపు కొంచెం మెత్తగా ఉంది. ముల్లంగి రుచి కూడా చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. అంతకన్నా ఎక్కువ ఆరోగ్యకరం కూడాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా చక్కగా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా తయారు చేయండి, నలుగురికి కూడా చెప్పండి. ఇక మనం రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట మిరియాల పులుసు. మిరియాల పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిరియాల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిరియాలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, బియ్యం 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, చింతపండు పులుసు 1 కప్పు. మిరియాల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మొదలు పెట్టేద్దాం. అయితే మిరియాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి అంటే దగ్గు, జలుబులు ఇలాంటివి ఉన్నప్పుడు మిరియాల పాలు, మిరియాలతో ఏదైనా కషాయం లాగా తీసుకుంటే చాలా మంచి ఉపశమనం కలుగుతుంది అనే విషయం మాత్రం మనకు ఫస్ట్ గుర్తొచ్చేది. ఆ తర్వాత మిరియాలు అంటే ఇంకా గుర్తొచ్చేది ఏంటి అంటే సాధారణంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మిరియాలతో చాలా బాగా సెట్ అవుతుంది అంటూ ఉంటారు. అలాగే మరి మిరియాల్లో ఏమేమి ఉంటాయో తెలుసా? కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది, సోడియం తక్కువగా ఉంటుంది, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, మ్యాంగనీసు, మెగ్నీషియం, కాపర్, ఐరన్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇది మనకి మిరియాలు అనేవి మన ఒంటికి చాలా చాలా ముఖ్యమైనదండి. అంటే మనం అది పాలల్లో వేసుకొని తీసుకున్నా, వంటల్లో వేసుకొని తీసుకున్నా, మిరియాల పొడి, ఆ మిరియాల కంటెంట్ అనేది మన శరీరానికి చాలా బాగా మంచిగా పనిచేస్తుంది. అంటే నర్వ్స్ వీక్నెస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. తద్వారా ఏంటి అంటే రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. అందుకే మిరియాలతో మనకి ఎన్ని టిప్స్ చూసుకున్నా కూడా మనము చిట్కాలు, ఆ చిట్కాలలో తేనెలో మిరియాలు కలపండి, మిరియాలు వాము కలిపి తినండి, ఇవన్నీ ఎందుకంటూ ఉంటారు అంటే మన శరీరానికి ఒక చక్కటి స్ట్రెంగ్త్ని, తర్వాత రోగ నిరోధక శక్తిని పెంచే విధంగా యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి మిరియాలు అనేవి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఇలా కొలెస్ట్రాల్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి మన ఒంట్లో కొవ్వు కూడా తగ్గించే అవకాశం చాలా వరకు ఉంటుంది మిరియాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల. అలాగే మనకు ఊరికే ఇన్ఫెక్షన్లు, దగ్గులు ఇలాంటివి రాకుండా కాపాడుతుంది. మరి అటువంటి చక్కటి మిరియాల పులుసు ఈరోజు తయారు చేయబోతున్నాను. చాలా చాలా సులభం అండి. ఎంత సులభమో తయారు చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. మనము ఒక పొడి తయారు చేసుకోవాలి. అంటే పొడిలో నీళ్లు పోసుకుంటే పేస్ట్ అని చెప్పొచ్చు. దానికి కావాల్సినటువంటి పదార్థాలను ముందుగా నేను వేయిస్తున్నాను అనమాట. అందులో భాగంగా ముందుగా శనగపప్పు వేసుకుందాము. శనగపప్పును వేయించుకుంటూ అందులో కాస్త ధనియాలు, మినపప్పు కూడా కావాలంటే వేసేసుకోవచ్చు. ఆ తర్వాత మన ముఖ్యమైన పదార్థం మిరియాలు. ఇది మరీ ఎక్కువ వేసుకుంటే చాలా ఘాటుగా ఉంటుంది, చూసుకొని వేసుకోండి, పర్వాలేదు. అంటే ఇప్పుడు ఇంత మనం తీసుకున్న అన్నం క్వాంటిటీ లేకపోతే దంపుడు బియ్యం మనం దేంతో తింటామో దాన్ని బట్టి మనకు ఆధారపడి ఉంటుందన్నమాట. అంతే తప్ప మిరియాలు ఇందులో ఎక్కువ వేసినంతలో తినలేమో అన్నట్టుగా అయితే ఏమీ లేదు. నూనె లేకుండా మనం వేయించుకొని పెట్టుకుంటే అది వేరే కూరల్లో కూడా మనకు వాడుకునే అవకాశం ఉంటుంది, పొరపాటున మిగిలిపోయినా కూడా. ఇది ఒకసారి వేయించుకుందాము. తర్వాత కాస్త బియ్యం,
బియ్యం కూడా వేయించేసుకోవాలి. మనకి కర్ణాటక ప్రాంతం వైపు ఈ బియ్యం అనేది ఒక కూటు అనే ఒక పదార్థం చేస్తారనమాట. ఇదే పొడిని కూటు అంటే శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు ఈ మూడింటిని 80% వరకు ఉడికిస్తారు. దాంట్లో కూరగాయ ముక్కలు అవి వేసుకొని పులగంలాగా కూరగాయ ముక్కలు అవి వేసుకొని ఈ పొడి అందులో వేసుకొని చేస్తూ ఉంటారు. అంటే అందులో మాత్రమే బియ్యం వాడతారనమాట. సాధారణంగా మనం ఏదైనా కూర మసాలా పొడులు అవి తయారు చేసుకున్నప్పుడు బియ్యం వేయరు, కేవలం ఈ పప్పులు మాత్రమే వేస్తారు. బియ్యం వేసేది కేవలం అటువంటి కూటు చేసుకునేటప్పుడు అండ్ మిరియాలతో ఉన్నప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. అలా ఇందులో కూడా బియ్యం వేసుకున్నాం కాబట్టి నాకు ఆ వంటకం గుర్తొచ్చింది. కూట్ అంటూ ఉంటారు. తమిళనాడు వైపు కూడా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ తర్వాత కొంచెం జీలకర్ర మళ్ళీ మనం పోపులో వేస్తాం కాబట్టి వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆ తర్వాత కాస్త పచ్చి కొబ్బరి, ఇవన్నీ కూడా మనం ఒకసారి వేయించేసుకుందాము. ఇలా వేగిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకునే ముందు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం చివరిగా. ఉప్పు అది మనం తర్వాత మనము పులుసులో వేసుకుంటాం కాబట్టి అవసరం లేదు. ఇది కొంచెం సిమ్లో పెట్టేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేయించుకున్నటువంటి పప్పులన్నింటినీ కూడా ఒక కప్లోకి తీసుకున్నాను. దీన్ని మనం నీళ్లు పోసి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. నీళ్లు పోయకపోతే పొడి అవుతుందండి, నీళ్లు పోస్తే పేస్ట్ అయిపోతుంది. మీరు తర్వాత కూడా వాడుకోవాలి అనుకుంటే మీరు పొడి తయారు చేసుకోండి. ఇప్పటి మందమే వాడుతున్నారు అనుకుంటే కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత మిరియాల పులుసు విధానంలోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా పేస్ట్ లాగా సిద్ధం చేసేసుకున్నాము. నీళ్లు పోసేసి చక్కగా రుబ్బేసుకున్నాం. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాము. ఇందులో ఇప్పుడు మనం మిరియాల పులుసు అన్నాం కాబట్టి పులుసు విధానంలోకి వెళ్ళిపోదాం. కాస్త నూనె వేసుకున్న తర్వాత ఇక మనం పోపు కూడా వేసేసుకుందాం. ఈ పేస్ట్ని మనము వేరే కూరల్లో కూడా వేసుకోవచ్చండి. కూరల్లో అంటే కొంచెం మనకు పులుసు రూపంలో ఉంటే ఇంకా బాగుంటుంది. లేదు అంటే కొన్ని కూరలకు కూడా చాలా బాగా సూట్ అవుతుంది. సాంబార్లో కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే మిరియాలు అన్నీ ఉన్నాయి కదా, దానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. నూనె వేడైన తర్వాత ఆవాలు కాస్త వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆ తర్వాత ఇంగువ ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత కొంచెం పసుపు. పులుసు అన్నాం కదా, చక్కటి రంగులో ఉండాలి కాబట్టి కాస్త పసుపు. ఆ తర్వాత టొమాటో ముక్కలు, టమాటా ముక్కలు వేసాక త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు, అంటే మనకు పులుసుకు సరిపడా ఉప్పు నేను ఇప్పుడే వేసేస్తున్నాను. ఈ పేస్ట్లో ఏం వేయలేదు నేను, అందుకు మొత్తం నేను ఈ పులుసులోనే వేసేసాను. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇది కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చింతపండు పులుసు ఏదైతే ఉందో దాన్ని మనం ముందుగానే నానబెట్టుకొని గుజ్జు తీసుకొని సిద్ధంగా కొంచెం నీళ్లు పెట్టుకొని ఉన్నాం. అది ఒక కప్పుడు వేసేసుకోవాలి. మరీ తిక్కుగా ఏం తీసుకోలేదండి, మామూలుగానే తీసుకున్నాను. మరి ఒక కప్పు చింతపండు గుజ్జు అంటే తిక్కు గుజ్జు కాదు, చాలా పల్చగా ఉన్నటువంటి గుజ్జే. ఇది ఒక మరుగు, కొంచెం ఒక మరుగు వచ్చిన తర్వాత మనము తయారు చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకోవచ్చు. కానీ చాలా బాగుంటుందండి. అంటే ఇది ఇక్కడ ఎక్కువ చెయ్యరు, వేరే ప్రాంతాల్లో ఎక్కువ చేస్తారు. ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా. అందుకే ఏంటంటే మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఘాటుగా సాయంత్రం పూట ఎప్పుడైనా భోజనానికి అది వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి, వాళ్ళకు కూడా హాయిగా ఉంటుంది. అంటే వాళ్ళు అడిగి తెలుసుకుంటారు ఏమేమి వేసావు ఇందులో అని చెప్పి, ఖచ్చితంగా అడిగి తెలుసుకుంటారు. ఇది ఒక మరుగు వచ్చింది కాబట్టి మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో అది చక్కగా ఒక 2 స్పూన్లు హాయిగా వేసేసుకోవచ్చు.
ఇది అలా థిక్గా ఇలా వస్తుందన్నమాట. దీంట్లో కావాలంటే కొంచెం మనం నీళ్లు పోసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే దీంట్లో కొన్ని కూరగాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. అంటే మనకి వంకాయలు, బీరకాయలు అంటే మరీ థిక్గా ఉన్నవి కాకుండా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది మన ఇష్టం అండి. ఇప్పుడు ఈ పులుసు అనేది ఏంటి, మనకు ముక్కల పులుసు లాగా చేసుకుంటూ ఉంటాం. ఎన్ని ముక్కలు వేస్తాం, రకరకాల ముక్కలు వేసుకుంటూ ఉంటాం. అలాగే దీంట్లో కూడా అనమాట. ఇది పేస్ట్ కూడా వేసేసాము. సువాసన అయితే అద్భుతంగా వస్తుంది. ఇంకా మరిగితే ఇంకా చాలా బాగుంటుంది. మీ అందరి కోసం మరో చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. పైల్స్ ఇబ్బంది నుంచి బాధపడుతున్న వారి కోసం ఈ చిట్కా అండి. త్రిఫలా చూర్ణం 10 గ్రాములు, శిలాజిత్ 5 గ్రాములు, అతి మధురం 10 గ్రాములు. ఈ మూటిని ఉదయము, మధ్యాహ్నము, రాత్రి కలిపి మజ్జిగలో 1 టీ స్పూన్ వేసి తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే పైల్స్ ఇబ్బంది నుంచి త్వరగా బయటపడొచ్చు. మరి ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. ఆహా, మా మిరియాల పులుసు మాత్రం ఎంత అద్భుతంగా వస్తుంది. వాసన మాత్రం ఆఫ్ చేసేస్తున్నాను. చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది మా మిరియాల పులుసు. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. మిరియాల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిరియాలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, బియ్యం 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, చింతపండు పులుసు 1 కప్పు. మిరియాల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో పచ్చి శనగపప్పు, ధనియాలు, మిరియాలు వేసి వేగాక అందులో బియ్యం, జీలకర్ర, పచ్చి కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా నీళ్లు పోసుకొని రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, పసుపు, టొమాటో ముక్కలు, సరిపడా ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో చింతపండు రసము, రుబ్బుకుని పెట్టుకున్నటువంటి మిరియాల పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి కలిపి బాగా మరిగించుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిరియాల పులుసు రెడీ. చూసారు కదా మిరియాల పులుసు ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, భలే ఉందండి. అలా ఘాటుగా దిగుతూ చాలా బాగుంది. కారంగా ఉంది, పులుపుగా ఉంది, ఘాటుగా ఉంది. నేను బెల్లం ముక్క వేయలేదు. మీరు కావాల్సిన ఒక బెల్లం ముక్క వేసుకోవచ్చు, చిన్నది. మనకంటే ఆ చిరు పులుపు టచ్ అనేది ఉంటుంది. వద్దు, ఇష్టం లేదనుకున్న వాళ్ళకి వదిలేసుకోవచ్చు. చక్కగా మా మిరియాల పులుసు మాత్రం ఘాటుగా సూపర్గా ఉందండి. తప్పకుండా ప్రయత్నించండి. మరి చూసారు కదా, ఇవాల్టి అమృతంలో నేను పరిచయం చేసిన 2 వంటకాలు కూడా చాలా బాగున్నాయి. ఇది ఇవాల్టి మా అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.